హరి ఓం అందరికీ నమస్కారం. మీరు మృగశిర నక్షత్రం అయితే జీవితంలో ఇంకంత అద్భుతమైన మీకు ఫలితాలు కలగాలి, అన్నీ కూడా మంచి జరగాలి, దశాభుక్తులు ఇటువంటి ఏదైనా కూడా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అవి ఇబ్బంది కాకుండా ఉండడానికి మీరు చేయాల్సినటువంటి నిత్య ఆరాధనలు ఏది చేస్తే మంచిది. వాటిలో విశేషంగా కూడా అంగారక షష్ఠి, అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి, సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది. అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రాలు వాడడం, ఎరుపు రంగు వస్తువులు దానం ఇవ్వడం, దాంతో కూడా బ్రాహ్మణోత్తములకు మంచి బ్రాహ్మణులకు ఇవ్వడం చాలా మంచిది. ఎర్రని కందులు అంటే ఎర్రగానే ఉంటుంది, దాంతో చక్కెర కలిపినటువంటి పూర్ణముతో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి కందులు అంటే బొబ్బట్లు ఉంటాము, పోళీలు ఉంటాం కదా, ఇట్లాంటివి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయడం చాలా మంచిది. అదేవిధంగా నలుపు రంగు విశేషంగా నీలపు రంగు వస్త్రాలు మీరు ధరించకుండా ఉంటే చాలా మంచిది. ఎవరైనా కూడా ఈ యొక్క దూతలు ఉంటాం కదా, మనం ఇచ్చే మెసెంజర్, పోస్ట్ మాస్టర్స్ వీట్లాంటుంటాం కదా, ఈ కొరియర్ వీళ్ళంతా కూడా ఆ దూతలకు ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం చాలా మంచిది. మీకు ఇంకంత అద్భుతమైన ఫలితాలు ఉంటుంది. సంగీత విద్వాంసులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అంతే ఎర్రని శాలువాలు సత్కారం చేయడం కూడా చాలా మంచిది. అదేవిధంగా అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం, ఆమెకు ఎర్రని వస్త్రాలు అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల కూడా చాలా అనుకూలమైతే ఉంటుంది. విశేషంగా కూడా దేవాలయాల్లో మనకు తోచినటువంటి పళ్ళను దానం చేయడం మంచిది. అందుకని చింతపండు చేయకుండా మిగతా అన్నీ చేయొచ్చు. అందుకని ఏదైనా పళ్ళు ఉంటే అన్నీ కూడా పళ్ళు అనేటు సినిమాలో చెప్పినట్టు అవుతుందన్నమాట. అందుకని ఏదైనా పళ్ళు మంచి స్వీట్ ఉండేటువంటి పళ్ళు దానం చేయడం చాలా మంచిదని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.